డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్, క్వాడ్రపుల్ మార్కర్. అసలు ఏంటి మార్కర్స్? ఒకసారి వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ మణి. కడుపుతో ఉన్న ఆడపిల్ల 3వ నెలలో, ప్రిసైజ్గా చెప్పాలంటే 11 నుంచి 13 వారాల మధ్యలో ఎన్టీ స్కాన్, దాంతోపాటు ఈ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, డబుల్ మార్కర్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బిడ్డలో ఏమన్నా జెనెటిక్ లోపాలున్నా లేకపోతే ఇంకేదైనా అవకరాలు ఉన్న బిడ్డలు ఉన్నా కూడా ఇది ఫస్ట్ స్టెప్. మనకి ఇది ఒక ఐడియా ఇచ్చేస్తుంది అనమాట. ఇందులో ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోకపోవటమే మంచిది, లేదా కనీసం ఫర్దర్ టెస్ట్లకు వెళ్ళటానికన్నా అవకాశం ఉంటుంది. సరే, ఇందులో బ్లడ్ టెస్ట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి చూద్దాం. డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ అండ్ క్వాడ్రపుల్ మార్కర్. ఈ పేర్లే సజెస్ట్ చేస్తున్నాయి చూడండి. డబుల్ అంటే 2 రకాల ప్రోటీన్స్ చూస్తారు, ట్రిపుల్ అంటే 3 రకాలు, క్వాడ్రపుల్ అంటే 4 రకాల ప్రోటీన్స్ చూస్తారనమాట. వీటి లెవెల్స్ కరెక్ట్గా ఆ ప్లాట్యూలోనే ఉండాలి. అంతకంటే లెవెల్ పెరిగినా లెవెల్ తగ్గినా బేబీకి ఏదో ఇష్యూ ఉంది అని అర్థం. అది ఏ ఇష్యూ అనేది కనుక్కోవాలంటే మళ్ళీ దానికి ఫర్దర్ టెస్ట్లకు వెళ్లాల్సి వస్తుంది. లైక్ NIPT కానీ, యామ్నియోసెంటసిస్ కానీ, ఇలాంటివి అనమాట. అంటే ఉమ్మనీరు తీసి పరీక్షకు పంపించడం కానీ, లేదా క్రోమోజోమల్ టెస్ట్లు చేయించడం కానీ, ఇలాంటివి. వీటిల్లో కూడా బిడ్డ బాలేదు అని తెలిస్తే మనం కంటిన్యూ చేసుకోకపోవటమే మంచిది. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. అర్థమైంది కదా? నెక్స్ట్ వీడియోలో NIPT గురించి మాట్లాడుకుందాము. వెయిట్ చేస్తూ ఉండండి. నమస్తే.